అందరికీ నమస్కారం. ఈరోజు మనం మకర రాశి వారికి జాన్యువరి 2026 ఎలా ఉండబోతుందో వివరంగా చూడబోతున్నాం. చూడండి, ఈ నెల కేవలం ఒక కొత్త నెల కాదు, మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కాబోతోంది. ఇదొక రకంగా చెప్పాలంటే పరీక్షా సమయం లాంటిది, కానీ అదే సమయంలో గొప్ప విజయాలకు పునాది వేసే అవకాశం కూడా. సరే, దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం రండి. అయితే గ్రహాల సంగతి పక్కన పెడితే అంతకన్నా ముందు ఒక చాలా ముఖ్యమైన, చెప్పాలంటే కాస్త రహస్యమైన విషయం ఒకటుంది. జనవరి మొదటి 4 రోజుల్లో మీ ఇంటి ముందుకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. ఈ ఒక్క విజిట్ మీ భవిష్యత్తును మార్చే శక్తి ఉన్నది. ఎవరా వ్యక్తి? అసలు ఎందుకొస్తున్నారు? ఈ ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపచేస్తోంది కదూ? అవును, రాబోయేది ఒక ఆశ్చర్యకరమైన సందర్శకురాలు. ఆమె ఎవరో సాధారణ వ్యక్తి కాదు. ఆమె రాక వెనుక సాక్షాత్తూ శనిదేవుని సంకల్పం ఉందని శాస్త్రం చెప్తోంది. ఆమె మీతో ఒకే ఒక్క ముఖ్యమైన విషయం చెప్పటానికే వస్తోంది. ఆ విషయాన్ని గనక మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపపడవలసి వస్తుంది. అయితే ఆమె ఎలా ఉంటారు? చూడటానికి చాలా చాలా సాధారణమైన బట్టలతో ఉంటారు. కాని ఆమె ముఖంలో, మాటల్లో చెప్పలేని ఒక ప్రశాంతత ఉంటుంది. ఆమె కళ్లల్లోకి చూస్తే ఏదో చెప్పాలనే బాధ, ఒక తపన కనిపిస్తాయి. ఆమె మిమ్మల్ని చూడగానే మీ గతం మొత్తం తెలిసిన దానిలా ప్రవర్తిస్తుంది. ఆమె మాటలు మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అసలు విషయానికి వస్తే ఆమె ఎందుకు వస్తున్నారంటే, ఆమె చెప్పబోయే ఆ ఒక్క మాట కోసం. మీ జీవితంలో మీకు తెలియకుండానే మీకు అన్యాయం చేస్తున్నా, మీ అవకాశాలను దొంగిలిస్తున్నా, మిమ్మల్ని వెనక్కి లాగుతున్న వ్యక్తి గురించి ఆమె మీకొక సూచన ఇస్తుంది. ఆ మాట విన్నప్పుడు మీ ఒళ్ళు జలధరిస్తుంది. ఇది మామూలు విషయం కాదు, దేవుడు పంపిన సంకేతం. మరి ఆవిడ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి? ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఆమెను గౌరవించండి, ఆమె చెప్పేది ప్రశాంతంగా వినండి, కనీసం తాగడానికి మంచినీళ్లు ఇవ్వండి. అలా చేస్తే శనిదేవుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు. కాని ఒకవేళ ఆమెను నిర్లక్ష్యం చేసినా, అవమానించినా, మీ జీవితంలో ఆగిపోయిన సమస్యలు మళ్లీ మొదలవుతాయి. పనులు మరింత ఆలస్యమవుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, ఆ రహస్యమైన సందర్శన విషయం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు అసలు ఈ నెలలో గ్రహాల పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే జాన్యువరి ప్రారంభం మీకు కొన్ని సవాళ్లను తీసుకురాబోతోంది. కాని భయపడాల్సిన అవసరం అస్సల్లేదు. ఎందుకంటే ప్రతి సవాలు వెనుక ఒక గొప్ప అవకాశం దాగి ఉంటుంది. జ్యోతిష్యపరంగా చూసుకుంటే గనక నెల ప్రారంభంలో మీ 12వ ఇంట్లో, అంటే వ్యయస్థానంలో 4 ప్రధాన గ్రహాలు కలిసి ఉన్నాయి. ఇది నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులను సూచిస్తుంది. కాని మంచి విషయమేంటంటే, నెల గడిచే కొద్దీ ఈ గ్రహాలు మీ రాశిలోకి వస్తాయి. అప్పుడు పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. మరి ఈ గ్రహస్థితి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు అంటే, ఊహించని ఖర్చులు పెరగవచ్చు, పని ఒత్తిడి వల్ల మానసికంగా కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తుంది, కెరీర్లో ప్రారంభంలో ఎక్కువ ప్రయాణాలు, టెన్షన్స్ ఉంటాయి. అలాగే కంటి సమస్యలు, నరాల బలహీనత లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశముంది. సరే, ఛాలెంజెస్ గురించైతే తెలుసుకున్నాం. మరి వీటిని దాటుకుని ముందుకెలా వెళ్ళాలి? దానిక్కూడా మార్గాలున్నాయి. ఎందుకంటే ఈ నెల మిమ్మల్ని ఒక విజేతగా నిలబెట్టడానికి కొన్ని కీలక సూత్రాలున్నాయి. వీటిని గనక పాటిస్తే ఎలాంటి సమస్యనైనా మీరు ఈజీగా అధిగమించగలరు. చూడండి వాక్యం, ఇది ఈ నెల మొత్తం మీ మనసులో ఉండాలి. ఈ జనవరిలో మీరు కేవలం ఒక పర్వతాన్నెక్కే వ్యక్తిలా కాదు, ఏకంగా ఒక పర్వతాన్నే నిర్మించే నాయకుడులా మారాలి. అంటే ఏంటి? సమస్యలను పరిష్కరించడమే కాదు, భవిష్యత్తుకు బలమైన పునాదులు వెయ్యాలి. మీ ఆలోచనలు, మీ లక్ష్యాలు చాలా పెద్దవిగా ఉండాలి. మరి ఆ పర్వతాన్ని నిర్మించాలంటే మనకు 3 ముఖ్యమైన సూత్రాలు కావాలి. అవే క్రమశిక్షణ, ఓర్పు మరియు స్థిరత్వం. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలేయొద్దు. పూర్తి చేసేవరకు పట్టుదలతో ఉండాలి. ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, నిలకడగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 3 లక్షణాలు మిమ్మల్ని విజయతీరాలకు చేర్చుతాయి. ఇది గ్యారంటీ. ఈ మాట చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. బయటకు మీరు ఎంతో ప్రశాంతంగా కనిపించాలి, కాని మీ లోపల ఉన్న సందేహాలను, భయాలను ఒక సైలెంట్ హీరోలా జయించాలి. ఎమోషన్స్కు లొంగిపోకండి. మీ ప్రాక్టికల్ ఆలోచనలు, పనిలో మీ పర్ఫెక్షన్ మీకు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ఓకే, ఈ సూత్రాలన్నీ బానే ఉన్నాయి. కానీ కెరియర్, ఫైనాన్స్, ఫ్యామిలీ లైఫ్, వీటిల్లో రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు అదే చూద్దాం.
ప్రతి విషయంలోనూ ఈ నెల మీకు ఎలాంటి ఫలితాలిస్తుందో వివరంగా తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మీకు ఈ నెల మొత్తం ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. చూడండి, నెల మొదటి భాగంలో కెరీర్లో కొంచెం ఒత్తిడి, ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు, కుటుంబంలో చిన్నపాటి గొడవలు ఉండొచ్చు. కానీ నెల రెండో భాగానికొచ్చేసరికి కెరీర్లో ప్రమోషన్ లేదా స్థిరత్వం, డబ్బు మీద కంట్రోల్, ఇంకా కుటుంబంలో సామరస్యం, ఆస్తి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రిలేషన్షిప్స్ విషయానికొస్తే ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రయాణాలు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. కానీ వైవాహిక జీవితంలో మాత్రం కొంచెం ఓపిక అవసరం. మీ లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టండి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీ తోబుట్టువులతో ఉన్న సంబంధాలు ఈ నెలలో చాలా మెరుగుపడతాయి. సరే, ఇప్పటివరకు అంతా చూశాం కదా. మరి ఈ నెలలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల్ని దాటుకుని మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి? కొన్ని సింపుల్ పరిహారాలున్నాయి. అలాగే ఈ విశ్లేషణ ముగింపులో మీకోసం ఒక ముఖ్యమైన చివరి మాట కూడా ఉంది. ఈ నెల మీకంతా మంచే జరగాలంటే మీరు రోజూ చేయగలిగే కొన్ని చిన్న పనులున్నాయి. ప్రతిరోజూ వినాయకుడిని పూజించి ఆయనకు దూర్వా లేదా గరికను సమర్పించండి. అలాగే శనిదేవుడి అనుగ్రహం కోసం ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని ఒక 11 సార్లు జపించండి. ముఖ్యంగా జనవరి మొదటి 4 రోజులు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపం వెలిగించటం చాలా మంచి ఫలితాల్నిస్తుంది. సో ఫైనల్గా ఒక్క మాట, ఈ జనవరి నెల అనేది మీకు ఒక పెద్ద పరీక్ష లాంటిది. మీ ఇంటి ముందుకు వచ్చే ఆ స్త్రీని నమ్మాలా వద్దా అనేది, ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనేది అంతా మీ చేతుల్లోనే ఉంది. గుర్తుంచుకోండి, అంతిమంగా మీ కర్మే మీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తుకు మార్గాన్ని చూపిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్కు లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.